కివీస్ సిరీస్ నుండి టీమిండియాకి బ్యాడ్ టైం నడుస్తున్నట్టుంది. న్యూజిలాండ్ సిరీస్లో వైట్ వాష్ అయిన భారత్ విమర్శల పాలైంది. ఆ విమర్శలకు బీజీటీ సిరీస్ ద్వారా సమాధానం చెప్పాలని అటు జట్టు యాజమాన్యం, ఇటు ఆటగాళ్లు ఈ సిరీస్ని సీరియస్గా తీసుకుని 12 రోజుల ముందే ఆస్ట్రేలియా చేరుకుని తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తుండగా టీమిండియాకి మాత్రం వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాను గాయాల సమస్య వేధిస్తుంది. ఒక పక్క స్టార్ ఆటగాళ్లు ఫామ్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, మరోవైపు ఆటగాళ్ల గాయాల బెడద జట్టుని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తాజాగా తండ్రైన కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశంలోనే ఉండిపోయాడు. తొలి టెస్టుకు అతను అందుబాటులో ఉండడం లేదు. మరోవైపు చేతి వేలి గాయం కారణంగా ఇప్పటికే శుభ్మన్ గిల్ తొలి టెస్టుకు దూరం కాగా, ఇప్పుడు యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా గాయం బారిన పడినట్టు తెలుస్తుంది. ప్రాక్టీస్ సందర్భంగా యశస్వి మెడ పట్టేసినట్టు సమాచారం. దీంతో యశస్వి నొప్పితో విలవిల్లాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతానికి యశస్వి గాయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ ఈ విషయం మాత్రం టీమిండియా అభిమానులను విపరీతంగా కలవరపెడుతుంది. ఒక ఓపెనర్ రోహిత్ దూరం అవడంతో అతడికి ప్రత్యామ్నాయ ఓపెనర్గా కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ పేర్లను పరిశీలిస్తూ ఉండగా, ఇప్పుడు మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా గాయం బారిన పడితే మొదటి టెస్టుకు భారత జట్టు రెగ్యులర్ ఓపెనర్లు లేకుండా బరిలోకి దిగినట్లవుతుంది. చూస్తుంటే పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టులో టీమిండియా పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగాల్సిన పరిస్థితి కనపడుతోంది.